మూసీ పరివాహక ప్రాంతాల్లో నేడు బీజేపీ ముఖ్య నేతలు బస చేయనున్నారు. మూసీ పరివాహక బస్తీలో ఒకరోజు నిద్రించాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్తో మూసీ బస్తీలకు కమల నేతలు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతలు బస చేస్తారు. బస్తీ వాసులతో మమేకమై అక్కడే నిద్రించనున్నారు. ఇరవై ప్రాంతాల్లో 20 మంది బీజేపీ ముఖ్య నేతలు బస చేయనున్నారు. అంబర్పేట్ తులసీరాం నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్ లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్ గణేష్ నగర్ లో ఎంపీ ఈటెల రాజేందర్, హైదర్ షా కోటలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బస చేయనున్నారు. రైట్, మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు బస చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు బస చేయనున్నట్టు తెలుస్తుంది. ఎవరెవరు బస చేసే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా మూసీల పేరిట చేస్తున్నటువంటి హడావిడికి సంబంధించినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. గడిచిన 2 నెలల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక భారత రాష్ట్ర సమితితో పాటుగా భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా తమ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ బీజేపీ నేతలకు కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 1400 స్లమ్స్ ఏరియాస్ ని ఆనుకున్న మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక్కరోజైనా బస చేయగలరా, నిద్రించగలరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ని తాము స్వీకరిస్తున్నట్లు నిన్న మీడియా ముఖంగా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆ సవాల్ను స్వీకరిస్తున్నట్లు, దానికి అనుగుణంగా ఇవాళ సాయంత్రం నుండి మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రంతా కూడా బస చేస్తూ బాధితులలోనే నిద్రించేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్లు కూడా ఆయన అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితుల పక్షాన మాట్లాడడంతో పాటుగా అక్కడే నిద్రించి అక్కడే బస చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ తులసిరాం నగర్ లో కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క పార్లమెంటు లేదంటే అసెంబ్లీ సెగ్మెంట్ లో నిద్రించి బాధితులకు అండగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇవాళ ఒకరోజు జరుగుతుందా లేదంటే ఈ వారమంతా జరుగుతుందని మాత్రం చూడాలి. అయితే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన సవాలుకు బీజేపీ సిద్ధంగా ఉందంటూ కూడా కిషన్ రెడ్డి అనౌన్స్ చేశారు. నిన్న మీడియా సమావేశం నిర్వహిస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి నేరుగా కిషన్ రెడ్డి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నంత మాత్రాన చట్టం తమకు అనుకూలంగా పనిచేస్తున్నంత ఊహల్లో ఉంటే మాత్రము సహించేది లేదు. బుల్డోజర్తో తొక్కిస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా బుల్డోజర్తో తొక్కిస్తారో చూసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాము. నువ్వు బుల్డోజర్తో తొక్కించేందుకు సిద్ధంగా ఉంటే మేము చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన మీడియా ముఖంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఎంపీ పదవులను, ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసిన సైతం మూసీ హైడ్రా బాధితుల కోసం బీజేపీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే స్టాండ్ తీసుకున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇవాళ సాయంత్రం ప్రారంభంగా అన్నటువంటి యొక్క యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఒక్కొక్క పార్లమెంటు సెగ్మెంట్ లేదంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఉన్నటువంటి మూసీ హైడ్రా బాధితుల పక్షాన నేరుగా వెళ్లి వాళ్ళ రాత్రి వరకు కూడా అక్కడే ఉంటారు, వారితో మాట్లాడతారు. వారికి ఉన్నటువంటి సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని తర్వాత కూడా పాదయాత్ర చేసేందుకు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసేందుకు కూడా బీజేపీ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసుల నుంచి ఇలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ కూడా శాంతియుత వాతావరణంలో తమ నిరసనను, తమ పోరాటాన్ని ప్రజలకు మద్దతుగా ఉంది అని నిరూపించుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నట్లు కూడా బీజేపీ పార్టీ నాయకత్వం అయితే చెప్తోంది. రైట్ రాజేష్.